కమాన్ మై డియర్ సోల్జర్స్, రణరంగానికి సిద్ధం కండి. 10 ఏళ్ల తర్వాత దొరికిన మనకి ఛాన్స్ ఇది. ఇండియాను తొక్కేసి టైం మళ్ళీ వచ్చింది. ఎట్లా ఆడాలంటే మనం ఆడే ఆటకు విండీస్ వీరుల పాతబో రాజీకి రావాలి. రఫ్ ఆడిచ్చేద్దాం, గెట్ రెడీ బాయ్స్. అవునన్నా, ఇంతవరకు ఏదో కింద మీద పడి గెలుచుకుంటూ వచ్చినా, కానీ ఈ మ్యాచ్ అంత ఈజీగా ఉంటుందని అనిపిస్తలేదు. తమ్ముడు, వాళ్ళ దగ్గర ఎవడన్నా ఉండనివ్వు, కానీ మనం విండీస్ వీరులం మర్చిపోకు. జస్ట్ ఇమాజిన్ తమ్ముడు, మొన్న సఫారీల మీద 80 రన్నులకి 7 లేపేసినాము, 176 దాకా కొట్టి చూపించినాము. ఎస్, కరెక్ట్ చెప్పినావన్నా. బై ద వే, వాళ్ళు ఎప్పటి నుంచో కలగంటున్న 3 నూరులను నిజం చేద్దాము, చేసి చూపించేద్దాం. దెబ్బకు విండీస్ వీరుల పాత వైభవం అంటే ఎట్లుంటుంది దునియా మొత్తానికి తెలిసిపోవల్ల. ఏంది సూర్యాబాయ్, వీని గ్యాంగ్లు అసలు ఏం చూసుకొని ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీని గ్యాంగ్ను చూసి భయపడుకో. మేము ఒక్కసారి రంగంలోకి దిగితే అంతే కథము, అందరూ రాలిపోవాల్సిందే. సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రాలిపోయేది మేము. మా టీంలో ఒకడు అవుట్ అయినా నెక్స్ట్ హిట్ మ్యాన్ గాడు వస్తాడు రా. మొత్తం దబిడి ఉంటుంది. వాడు పోయినా పవేల్ గాడు వస్తాడు. వాడు కూడా మిస్ అయిపోతే రూదర్ఫోర్డ్ కూడా ఉన్నాడు. మీ దరిద్రానికి వాడు కూడా పోయినా హోల్డర్ గాడు ఉన్నాడు రా. షెఫర్డ్ వస్తాడు. అయినా మన తమ్ముడు, నాకు డౌటే. నువ్వు చెప్పిన 11 మందిలో అందరు 6లు కొట్టేవాళ్ళే, మరి బౌలర్లు ఎక్కడ అసలు కనిపించడం లేదు? అంటే కేవలం బ్యాటర్లను పెట్టుకొని గెలిచేద్దామనా? నీ కళ్ళు ఏమైనా ఆకలి ఎత్తుకొని పోయినాయా ఏంది? 11 మంది బ్యాటర్లే, 11 మంది బౌలర్లు. అందుకే ఒక హర్షదీప్ గాడు, ఒక చక్రం గాడు, 4 బూమ్రాలు కూడా ఉన్నారు. ఏమనుకున్నావు? మ్యాచ్ మొదలయ్యాక చూసుకుందాం రా. ఏంది రోహిత్ బాయ్ అన్న, నిజమా? వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదంటివి కదా, ఏంది? ఓయ్ సూర్యుడు, చేయి తిప్పి వేసేటోళ్ళందరూ బౌలర్లు అయిపోర్రా. ఆ మాటకు వస్తే నువ్వు, అభిషేక్, తీలకు, దూబి అందరూ వేస్తారా? మీరు బౌలర్లా ఏంది? మనలో మన మాట నిజంగా మీరు బౌలర్లా ఏంది? ఎస్, కరెక్టే రోహిత్ అన్న. ఈసారి అనవసరంగా ప్రయోగాలు చేయకుండా మెయిన్ బౌలర్లకే ఓవర్లు చూద్దాం. ఎస్ తమ్ముళ్ళు, 2016లో పరాజయానికి పగ తీర్చుకునే టైం వచ్చింది. రివెంజ్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇది ఛాన్స్ దొరుకుతుందో లేదో. విరాట్ అన్న అసలు నాకు అర్థం కాదు. ధోని అన్న, హార్దిక్ అన్న, రోహిత్ అన్న, నువ్వు, రైనా, రహానా ఇంతమందిని పెట్టుకొని వాళ్ళ మీద ఎట్లా ఓడిపోయినారే? అదో పెద్ద పిడకల్లలే తమ్ముడు. 10 ఏళ్ల కిందట అప్పుడు కూడా వరల్డ్ కప్ని మనమే హోస్ట్ చేస్తుంటిమే. ఎదురు లేకుండానే గెలుచుకుంటా పోయే టైంలో సెమీస్లో పడింది దెబ్బ మాకు. ఆ రోజు వాళ్ళకి ఏం కలిసి వచ్చిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళు గెలిచేసినారా? చెప్పన్నా, చెప్పు. ఆ రోజు మనల్ని దెబ్బతీసింది ఎవడు చెప్పు, రివెంజ్ తీర్చుకుంటాము. ఏమని చెప్పాలరా? రసెల్ గాడు, లెండిల్ సిమాన్స్ గాడు చుక్కలు చూపించినారు తమ్ముడు. మన పాండ్యాకు, జడ్డుకు, బూమ్రాకు, అశ్విన్కి అందరికీ సమానంగా వాయగొట్టారా. అంతలా అంటే నేను బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన బ్యాటింగ్లో ఏం చేయలేదా? అప్పుడు మీ ఫ్రేమ్ టైము నడుస్తుండే కదా అన్నా. రోహిత్ ఎప్పట్లాగే పవర్ ప్లేని అదగొట్టినాడు రా తమ్ముడు. నేను కూడా 190 స్ట్రైక్ రేట్తో 89 కొట్టిన. 20 ఓవర్లకే కేవలం 2 వికెట్లు కోల్పోయి 192 చేసేసినాము. ఇంకా మన రైనాకు, మనీష్ పాండేకి, హార్దిక్కి బ్యాటింగ్ చేసే ఛాన్సే రానిలేదు. బ్యాటింగ్లో అల్లాడించేసినాం. అంటే బౌలర్లు తప్పు చేశారంటావు, అంతే కదన్నా? కాదురా తమ్ముడు, బ్యాటింగ్ వల్లే. ఆ రోజు మన రహానే 35 బాళ్ళు ఆడి వన్డే ఇన్నింగ్స్ గుర్తు చేసినాడు. లేకుంటే ఇంకో 20 రన్నులు ఇచ్చేవి. అందుకే చెప్తున్నా, యాంకర్ రోల్ అని కాకుండా వచ్చేనోడు వచ్చినట్టే బాధేయాలి. వికెట్లు మింగించాల్సిన అవసరమే లేదు. వచ్చినోడు వచ్చినట్లు స్కోర్ని 250 దాటిచ్చేయాల. వీళ్ళ సంగతి మీకు తెలీదు. ఒక్కోసారి 100కి అవుట్ అయిపోతారు, ఒక్కోసారి 250 అయినా ఈజీగా కొట్టేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండి రివెంజ్ కంప్లీట్ చేయాలరా. ఎస్, షూర్ అన్న. ఏం భయం లేదన్నా. జింబాబ్వేను ఎట్లా క్లీన్ స్వైప్ చేసినామో కథ సేమ్ టు సేమ్ ఉంటుంది. డోంట్ వరీ అన్నా. నువ్వు ఏం సేమ్ టునో ఏమోరా స్వామి. ఒక పక్క చక్రంగాడు రన్స్ ఇస్తున్నాడు, ఇంకో పక్క దుబేగాడు బాల్ పట్టుకోవడానికే తడబడుతున్నాడు.